హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికలు. పాల తాలికల్ని వినాయక చవితి రోజున మనం వండి ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అలాంటి ప్రసాదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం, చూసి నేర్చుకుందాం. అందరికీ తెలిసిన వంట అయినా కూడా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, వారికి ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థం కాదు. అలాంటి వారు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతా కూడా వివరంగా చెప్తాను. అంతేకాకుండా పాలను విరిగిపోకుండా, తాలికలు అనేవి విరిగిపోకుండా చాలా కమ్మగా, టేస్టీగా, చిక్కగా ఈ తాలికలు అనేవి చేసి చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4-5 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకోండి. వాటిని ఇలా గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి బాగా కడగండి. ఒకసారి వాటర్ పోసి బాగా కడిగిన తర్వాత డస్ట్ అనేది పోతుంది కదా, ఈ వాటర్ అన్నీ కూడా తీసేయండి. వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా సగ్గుబియ్యంలో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట నాననిద్దాం. ఈ సగ్గుబియ్యం నానేలోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకోండి. ఈ కప్పును పక్కన పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా అయినా తీసుకోవచ్చండి. కానీ స్వీట్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువగా అంతా తినలేము. అందుకే కొంచెం తక్కువగానే స్వీట్ అనేది వేసుకోండి. 1/2 కప్పు బెల్లం తురుము కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇవి రెండు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుని బియ్య పిండిని ఈ బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఈ కప్పును పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం తురుముని ఒక గిన్నెలోకి వేసుకోండి. మనం 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాం కదా, దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము పక్కన పెట్టుకుని మిగిలినదంతా కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. దీనిలోకి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుందాం. కొంచెంగా వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని బాగా కరిగేంత వరకు ఉడికిద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. ఇప్పుడు బెల్లం తురుముని ఇలా గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకున్నాం కదా, దీనిని గిన్నెలో స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా కరిగించండి. బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి, ఎలాంటి పాకము రావాల్సిన పని లేదు. ఇలా కాగటం స్టార్ట్ అయ్యి బాగా మరుగుతుంది కదా, ఇలా మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇలా బెల్లం సిరప్ని మనం ముందుగానే ఉడికించుకుని పక్కన పెట్టుకుని చల్లారనిచ్చామంటే పాలనేవి విరిగిపోకుండా తాలికలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. వేడివేడి సిరప్ని తాలికల్లో వేయకూడదు. ఇలా బెల్లం సిరప్ ముందుగానే ప్రిపేర్ చేసి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన సిరప్ని మాత్రమే మనం తాలికల్లో వాడబోతున్నాం. ఈ గిన్నెను పక్కన పెట్టి మూత పెట్టుకోండి. ఇప్పుడు తాలికల్లోకి టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పులండి, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని ముందుగా బాగా ఫ్రై చేయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే తీసి గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే కళాయిలోకి ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం. ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఆల్రెడీ ఫ్రై చేసినట్లే ఉంటాయి కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో సన్నగా తరిగి నెయ్యిలో ఫ్రై చేసామంటే అవి కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి. కానీ ఫ్రై చేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చి కొబ్బరి ముక్కలైనా ఇలా నేతిలో ఫ్రై చేసుకుని తీసుకోండి.
ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కళాయిలోకి సన్నగా తరిగిన బాదం పప్పుల్ని వేస్తున్నాను. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిస్మిస్లు కూడా ఇలా వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి, త్వరగానే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కళాయిలోకి నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యం వేద్దాం. వీటిలో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా ఉడికిద్దాం. సగ్గుబియ్యం గింజలు అనేవి మరి మొత్తం పూర్తిగా ఉడకాల్సిన పని లేదండి, సగం వరకు ఉడికితే సరిపోతుంది. సగం ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈలోపుగా మనం వేరొక పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి 2 కప్పుల చిక్కటి పాలు పోసి 1 కప్పు నిండా వాటర్ తీసుకుని పోయండి. మీరు 3 కప్పులు కూడా చిక్కటి పాలతో అయినా చేసుకోవచ్చండి. చిక్కటి పాలు అయితే పాయసానికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ మాత్రమే పోసి బాగా కాగిస్తున్నాను. ఈ లోపుగా మనం సగ్గుబియ్యం చూద్దాం. ఇవి కూడా సగం వరకు ఉడికిపోయాయి. మరి పూర్తిగా ఉడికించకుండా సగం వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి. ఇలా మనం సగ్గుబియ్యం వాటర్తో బియ్యం పిండిని కలిపినట్లయితే తాలికలు అనేవి విరిగిపోకుండా గట్టిగా వస్తాయండి. అంతేకాకుండా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా గింజల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా స్ట్రైనర్తో కిందకి తీసేసుకుని ఈ సగ్గుబియ్యం అన్నీ కూడా కళాయిలోకి వేసేసుకుందాం. ఇలా గింజల్లో ఉన్న వాటర్ అన్నీ తీసాం కదా, వీటిని అదే కళాయిలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకున్న వాటర్లో మనం 1/4 కప్పు బెల్లం తురుములో కొంచెంగా పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ బెల్లం తురుముని ఈ వాటర్లో వేసుకుని కరిగేంత వరకు బాగా కలపండి. ఇలా వేడివేడిగా ఉన్న వాటర్తో బెల్లం వాటర్తో మనం పిండిని కలిపామంటే పిండి అనేది చక్కగా మగ్గుతుంది. అంతేకాకుండా తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. దీనిలోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ సిరప్లో సాల్ట్ వేసుకుని సాల్ట్ కూడా బెల్లంతో పాటు బాగా కరిగించండి. ఇలా కలిసిన తర్వాత ఈ వాటర్ని బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా వేసుకోండి. పిండి అనేది మరీ జారుగా లేకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. వాటర్ అనేవి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేడిగా ఉన్న నీళ్లను తీసుకుని కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా కలుస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత పిండి అంతా కూడా ఇలా చేత్తోనే బాగా కలపండి. పిండి చేతులకి అంటుకుంటుంది అని అనిపిస్తే చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని పిండిని బాగా కలిపామంటే పిండి అనేది కరెక్ట్గా కలిసిపోతుంది. ఈ లోపుగా మనం పాలను స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా బాగా కాగాయి. మరి మరగాల్సిన పని లేదండి, కాగితే సరిపోతుంది. ఇలా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకున్న పిండిని చూద్దాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని తీసుకుని ఇలా గిన్నెలోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతులకి నెయ్యిని అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకోండి. మనకి కావలసిన సైజులో ఇవి చేసుకోవచ్చండి. మరీ పెద్దగా చేసుకున్నట్లయితే ఉడికేటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటాయి. అందుకే కొంచెం చిన్న చిన్నగానే వీటిని ఇలా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ పిండి నుంచి సగం వరకు కూడా ఇలా ఉండ్రాళ్ళని చేసుకోండి. కొంచెంగా పిండిని పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండ్రాళ్ళని చేసుకున్నాం కదా, దీనిలో కొంచెం పిండిని ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం తాలికలు చేయబోతున్నాం. ఈ ఉండ్రాళ్ళతో తాలికలు చేతితో చేసుకోవచ్చండి. చేతులతో చేసుకోవాలి అంటే పండుగ టైంలో హడావిడిలో టైం అనేది సరిపోదు కదా, అలాంటి వారు
ఇలా మురుకుల గొట్టంతో కూడా, జంతికల గొట్టంతో కూడా ఈ తాలికలు అనేవి చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్దగా హోల్స్ ఉన్న ప్లేటుని పెట్టుకుని దానిలోకి ఈ పిండి ముద్దను వేసుకుని మూతను టైట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో పొడి బియ్యం పిండిని వేసుకుని ఈ ప్లేట్లోకి మనం ఇలా తాలికల్లాగా ఒత్తుకోవటమే. ఇలా చేసుకున్నామంటే మనకి పని అనేది ఈజీగా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అంతేకాకుండా అన్నీ కూడా సమానంగా ఇలా వస్తాయి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి, లేదంటే మనం చేత్తో అయినా కూడా చేసుకోవచ్చు. తాలికలు ఎలా చేసుకున్నా కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని ఈ కొంచెంగా పిండి ముద్దని పక్కన పెట్టుకుని దానిని ఒక బౌల్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని దీనిని లిక్విడ్ లాగా చేద్దాం. పిండిని మొత్తం అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి. స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలపండి. ఇప్పుడు మురుకుల గొట్టంలో కూడా కొంచెం పిండి అనేది ఉంటుంది కదా, దానిని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుని మొత్తం అంతా కూడా చేత్తో ఇలా బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా వాటర్లో బాగా త్వరగా కలిసిపోయి వాటర్ అన్నీ ఇలా పాలులాగా లిక్విడ్ లాగా వస్తాయండి. ఈ విధంగా కలిపి తీసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉండ్రాళ్ళను తీసుకుని చూద్దాం. ఇలా చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పూరీ పీటని తీసుకోండి. ఈ పూరీ పీట కానీ ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకునే చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, అలాంటిదైనా తీసుకోవచ్చు. అలాంటి వాటితో కూడా ఒక్కొక్క ఉండ్రాన్ని తీసుకుని ఇలా తాలికల్లాగా కూడా చేసుకోవచ్చండి. వీటిని అరచేతిలో వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళ నుంచి సగం వరకు కూడా ఇలా తాలికల్లాగా చేసుకుందాం. మిగిలిన ఉండ్రాళ్ళని అలాగే ఉంచేసుకుని ఉడికిద్దాం. ఇలా తాలికల్ని చేసుకున్నాం కదా, ఈ విధంగా మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న పాత్రను పెట్టుకోండి. ఇలా అడుగు మందంగా ఉన్న కళాయిలో చేసుకున్నట్లయితే తాలికలు అనేవి అడుగును మాడిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఈ కళాయిలోకి 2 గ్లాసులు వాటర్ తీసుకుని పోసుకోండి. అంటే 1/2 లీటర్ వాటర్ ఉంటాయండి. ఈ 1/2 లీటర్ వాటర్ కూడా మూత పెట్టి కొంచెం సేపు కాగిద్దాం. వాటర్ని ఇలా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్న వాటర్లోకి మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని తాలికల్ని వేసేసుకుందాం. అలాగే ఉడికించి సగం వరకు ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం గింజలను కూడా అలా వేసేసుకోండి. ఇలా కాగుతున్న వాటర్లో మాత్రమే వీటిని వేసుకోవాలండి. చల్లగా ఉన్న వాటర్లో వేసినట్లయితే తాలికలు అనేవి ఉండ్రాళ్ళు అనేవి మొత్తం కూడా వాటర్లోకి కలిసిపోతాయి. అలా కాకుండా ఇలా కొంచెం వాటర్ని కాగించి తర్వాత మాత్రమే వీటిని వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా వాటర్లో తాలికలు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా, సగ్గుబియ్యం అనేవి కళాయి అడుగున అంటుకుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు మనం తాలికలు అనేవి ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఇలా గరిటెలోకి తీసుకుని స్పూన్తో మనం కట్ చేసి చూసినట్లయితే తాలికలు అనేవి ఉడికినట్లయితే ఈజీగా కట్ అయిపోతాయండి. ఈ విధంగా కట్ చేసి చూసుకోండి. వాటర్ అనేవి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని ఉడికేంత వరకు ఉడికించండి. ఇలా మనం చేత్తో పట్టుకుని చూసినట్లయితే మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మిగిలిన పిండిని వాటర్లో కలిపి లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా, ఈ బియ్య పిండి పాలను కూడా ఇలా కళాయిలో వేసేసుకుని బాగా కలపండి. ఇలా మనం బియ్య పిండిని వాటర్లో కలిపి తాలికల్లో వేసుకున్నట్లయితే తాలికలు అనేవి చిక్కదనం వచ్చి టేస్టీగా వస్తాయి. అలాగే ఈ టైంలో మనం ముందుగా కాగించి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసేసుకుందాం.
చిక్కటి పాలతో చేసుకున్నట్లయితే పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలని కూడా పోసేసుకున్నాం కదా, ఇప్పుడు పాలలోకి ఈ తాలికలన్నీ గరిటెతో బాగా కలపండి. సగ్గుబియ్యం అడుగున అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా తాలికలు ఉడికిపోయాయి, ఉండ్రాళ్ళు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు పాలు కాగేంత వరకు మూతని ఇలా ఒక సైడ్కి కొంచెం ఓపెన్గా పెట్టుకుని క్లోజ్ చేయండి. కళాయిని మొత్తం క్లోజ్ చేసామంటే పాలన్నీ పొంగిపోతాయి. మూతని కొంచెంగా పక్కకి పెట్టుకుని పాలను కాగించండి. ఇలా పాలు కూడా బాగా కాగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న బెల్లం సిరప్ని చూద్దాం. పాలు బాగా కాగిన తర్వాత ఈ సిరప్ని స్ట్రైనర్తో పాయసంలోకి వడగట్టండి. ఇలా పాకాన్ని స్ట్రైనర్తో వడగట్టి తీసుకున్నట్లయితే పాకంలో ఏదైనా డస్ట్ అనేది ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సిరప్ అంతా కూడా తాలికల్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా బెల్లం సిరప్ అంతా కూడా పాలలో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలపండి. కళాయి అంచుల్ని ఎప్పటికప్పుడు పాలు అంటుకున్న కళాయిని ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. దీనిలోకి మెత్తగా దంచిన యాలకుల పొడిని అలాగే 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. అలాగే ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేద్దాం. యాలకుల పొడి, నెయ్యి, అలాగే బాదం పప్పులు, జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, అలాగే కిస్మిస్లు అన్నీ కూడా తాలికల్లో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మనం ఈ ప్రాసెస్తో చేసినట్లయితే తాలికలు అనేవి పాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. అలాగే తాలికలు కూడా విరిగిపోకుండా చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి. ఈ ప్రాసెస్తో మనం చేసుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని వినాయకునికి నైవేద్యంగా సమర్పించటమే. దీనిలోకి చివరిగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఇలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.